హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. సో అందరైతే దాదాపుగా డిస్ప్లే మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్. అండ్ ఎక్కడైనా కౌన్సిలింగ్ అవుతుందా, ఆల్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది అని చెప్పి చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ లోపు ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో అది ఎక్కడి లిస్ట్ ఏంటి అనేది వీడియో చూసే ముందు అయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం ప్రతి అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రౌండ్ 1, రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ మన మెంటర్షిప్, మన గైడెన్స్లో జాయిన్ కావాలన్నా, వెబ్సైట్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గైడెన్స్ కావాలన్నా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది పెయిడ్ గైడెన్స్. ఇందులో జాయిన్ అయ్యాక కాల్స్లో మాట్లాడి మీకు ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకెలాంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా రిజిస్ట్రేషన్ మొదలైనవన్నీ సక్సెస్ఫుల్గా బెటర్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలైతే హెల్ప్ చేస్తాం. సో వీడియోలోకి వెళ్దాం. సో ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇది మిజోరాంకి సంబంధించిన లిస్టు. సో ఇది ఎలా రిలీజ్ అయింది, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది రిజల్ట్ వచ్చేసి. సో ఇప్పటికీ డిస్ప్లే లిస్ట్ రావాల్సింది. సో ఎనీ మూమెంట్ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా రావచ్చు. ఇంకా ఇప్పటి నుంచి ఒక 2 days లోపు ఖచ్చితంగా వస్తుంది దాదాపు. ఇది వచ్చాకే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వేరే స్టేట్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళకైతే లిస్ట్ రిలీజ్ కాకుండా రిజిస్ట్రేషన్స్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆల్రెడీ అయిపోయాయి. సో వీళ్ళకైతే స్టార్ట్ అయ్యాయి. మనం అక్కడ చాలా తక్కువ కట్ ఆఫ్, చాలా తక్కువ ఫీజు ఉందని చెప్పి చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ మనం నాన్ లోకల్ అవుతాం, మేనేజ్మెంట్కు మాత్రమే క్వాలిఫై అవుతాం. అండ్ అక్కడ ఆల్మోస్ట్ మీకు సీట్ రావాలంటే ఒక 470 మార్క్స్ ఉండాలి. 8 to 9 lakhs ఫీజు ఉన్నా కూడా 470 మార్క్స్ ఉండాలి. అండ్ వేరే చోట 25 lakhsకి కర్ణాటకలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు తక్కువకు వస్తుంది, 250 to 300. కాకపోతే అక్కడ 25 to 30 lakhs ఫీజు ఉంటుంది. సో ఇలాంటి రకరకాల సీట్స్ ఉన్నాయి. డైరెక్ట్ అందరికీ కాదు అవి. తెలంగాణలో రాకపోతే మేనేజ్మెంట్ ఇంకా ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉండదు దాదాపు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అంతే. కాకపోతే ఫీజు ఎక్కువ కడితే మాత్రం డీమ్డ్ యూనివర్సిటీస్ మొదలైన వాటిలో అయితే వస్తుంది. సో ఇప్పుడు మిజోరాం ఏం చేసిందంటే వాళ్ళు ఒక విండో ఓపెన్ చేశారు. మిజోరాం అంటే మీకు రిజల్ట్ వచ్చేసింది కదా, మీరు సబ్మిట్ చేయండి మీ స్కోర్ కార్డ్స్ అని చెప్పి 20 నుంచి 28 వరకు టైం ఇచ్చారు. సో వాళ్ళ ఎంబీబీఎస్, బీడీఎస్ మొదలైన సీట్స్ కోసం వాళ్ళైతే ఇది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. సో ఎంబీబీఎస్, బీడీఎస్ మొదలైన అడ్మిషన్స్ కోసం వాళ్ళు ఈ స్కోర్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే చెప్పారు. సో ఇప్పటి వరకు అంటే 24th వరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇది స్టూడెంట్స్ సబ్మిట్ చేసిన స్కోర్ కార్డు మాత్రమే. ఎన్టీఏ నుంచి వచ్చినటువంటి ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాకుండా వీళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ స్టేట్ పోర్టల్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్తోని నీట్ రూల్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మార్క్స్. సో దీంతో 24th వరకు ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా 4 days టైం ఉంది వాళ్ళకి ఎంటర్ చేయడానికి. సో ఇది అక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన లిస్ట్ అయితే కాదు. సో వీళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు. ఇక్కడ ఒక 380 స్టూడెంట్స్ వరకు అయితే రిజిస్టర్ చేసుకున్నారు. సో ఆ విధంగా అయితే వాళ్ళు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇంక ఎనీ టైం డిస్ప్లే లిస్ట్ రావచ్చు. ఇది వచ్చిందంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. ఒక మిస్టేక్ చేస్తే మళ్ళీ వెరిఫై ఆఫీసర్ మీకు మెసేజెస్ చేస్తాడు, అవి కరెక్ట్గా చూడాల్సి ఉంటుంది. 2 నెంబర్స్, 2 ఈమెయిల్ అడ్రస్లు మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ పెట్టుకోండి. డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా కనిపించాలి అన్ని కార్నర్స్. అండ్ సర్టిఫికేట్ నెంబర్స్ చాలా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అండ్ మార్క్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మార్క్స్ అంటే కంప్లీట్ మార్క్స్ కాదు, ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మార్క్స్ని ఎంటర్ చేయాలి. సో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మంచిగా ప్లాన్ చేసుకోండి. కట్ ఆఫ్స్ అంటే ఎలాగో మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇక మనం చెప్పినన్ని కట్ ఆఫ్స్ ప్రతి రౌండ్కి మీకు ఇంకెక్కడ దొరకవు, దాదాపు లిస్టుతో సహా ఉంటాయి. ఓకేనా. సో ఇదంతా ప్రాసెస్ అయితే రాబోతుంది. డిస్ప్లే లిస్ట్ వచ్చాకే మనకు ఏపీ, తెలంగాణలో ఇంకా ఏం స్టార్ట్ కాలేదు అసలు. జస్ట్ డాక్యుమెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అండ్ ఏపీలో ఒక అడ్వైజరీ ఇచ్చారు. ఫ్రాడ్ అవన్నీ నమ్మి మోసపోకండి, ఏదైనా కూడా కౌన్సిలింగ్ ద్వారానే వస్తుందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. సో ఇవన్నీ అయ్యాయి కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఇంకా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో వెయిట్ చేయండి, ఒక 2-3 daysలో అయితే వస్తుంది. మిజోరాంలో స్టూడెంట్ ఎంటర్ చేసిన లిస్టును అక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఎంటైర్ డిస్ప్లే లిస్ట్ కాదు. సో మన దగ్గర అయితే డిస్ప్లే లిస్ట్ కంప్లీట్గా వస్తుంది, మన స్టేట్ నుంచి ఎంతమంది రాశారు అనేది. సో ప్రతి అప్డేట్ కావాలంటే మీరు ఎక్కడైనా మంచి మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడవచ్చు. మీరు ఎక్కడో చోట ఉంటే మీకు ఎవరు సరిగా హెల్ప్ చేయరు, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుందో లేదో తెలీదు. సో ఇంకా అది
మీరు ఆలోచించి నిర్ణయాలైతే తీసుకోండి. సో, చాలా జాగ్రత్తగా ఈ 2 మంత్స్ అయితే ఉండాలి. అండ్ ఒక్కసారి డిస్‌ప్లే లిస్ట్ వచ్చేస్తే కనుక మన స్టేట్ స్టూడెంట్స్ ర్యాంక్సే కాబట్టి మన కట్ ఆఫ్ అయితే యాక్యురేట్‌గా చెప్పడం సాధ్యమవుతుంది ఆల్మోస్ట్ 95%. సో, జస్ట్ రిజల్ట్‌తోనే మనం 80% వరకు చెప్పేసాం ఆల్మోస్ట్. అండ్ డిస్‌ప్లే లిస్ట్‌తో 90-95% చెప్పేసేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ అక్కడి వరకు చెప్పొచ్చు. ఇంకా కాలేజెస్ పెరుగుతున్నాయి కాబట్టి అది మన ఇమాజినేషన్‌తోని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. సో, ఏదైనా కూడా కట్ ఆఫ్ అనేది ఆ రౌండ్స్ రిలీజ్ అయినప్పుడే 100% కరెక్ట్. ఓకేనా? సో, ఇప్పటి వరకైతే మీకు ఆందోళన చెందకుండా కరెక్ట్ ఎంతవరకు వస్తుంది అని మీకు సరైన గైడెన్స్ కోసం చెప్పడం మాత్రమే. సో, ఇవి 95% వరకు నమ్మేలానే ఉంటాయి ఆల్మోస్ట్. ఓకేనా? సో, ఇవే నమ్మాలని కూడా ఎవరు చెప్పరు. ఇవన్నీ కట్ ఆఫ్ అంటే మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మన నాలెడ్జ్‌ని బట్టి చెప్పేవి మాత్రమే. ఎవరికి బెటర్‌గా నాలెడ్జ్ ఉంటే వాళ్ళది బెటర్‌గా క్లోజ్‌గా ఉంటుంది అసలైన కట్ ఆఫ్‌కు. సో, ఇవే అయిపోతాయి, ఇదే పక్కా అని అయితే కాదు. ఎవరు చెప్పినా కూడా అది నేనే కాదు. సో, ఒక్కసారి డిస్‌ప్లే లిస్ట్ రిలీజ్ అయ్యాక చూడండి మీరు మన కట్ ఆఫ్స్ వస్తాయి. చాలా యాక్యురేట్‌గా ఉండే అవకాశాలుంటాయి. ఎవ్రీ ఇయర్ ఉంటాయి కూడా ఆల్మోస్ట్. ఎందుకంటే మనకు పోయినసారి డిస్‌ప్లే లిస్ట్‌ని, ఈసారి డిస్‌ప్లే లిస్ట్‌ని కంపేర్ చేసి చేస్తాం. సో, ఇవాళ రిలీజ్ అయితే మీరు ఇవాళే చూడండి. రేపు రిలీజ్ అయితే రేపు వెంటనే మీకు కట్ ఆఫ్స్ అయితే తెలిసిపోతాయి. ఎవరు కంగారు పడకండి. కౌన్సెలింగ్స్ మన ఏపీ, తెలంగాణ అయితే ఆల్ ఇండియా అయితే స్టార్ట్ అవ్వలేదు. పర్టిక్యులర్‌గా నార్మల్ స్టూడెంట్స్‌కి.